ఎండలు మండిపోతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్న ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వడగాలులతో ప్రజలు బయటకు రావడం లేదు. ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. విశాఖ బీచ్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. విశాఖలో వాతావరణంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. అది 22 నుంచి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి తమిళనాడు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ కేంద్రము అటు ముఖ్యంగా విశాఖ జిల్లా ఉత్తరాంధ్రకి వర్ష సూచన అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్వతీపురం అదేవిధంగా మన్యం జిల్లా, అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లా, ఇలా మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం విశాఖలో వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ కనిపిస్తున్నటువంటిది విశాఖ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిత్యం రద్దీగానే ఉంటుంది. ఇది ఎంత టూరిజం ప్లేస్ అయినా కూడా మధ్యాహ్నం సమయంలో ఎవరు రాకుండా ఉండాలనేది లేదు. కానీ మండిపోతున్నటువంటి ఎండలకు పబ్లిక్ ఎవరు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకటే కాదు, ఇక బీచ్లను చూస్తే కనుక ఎప్పుడు అది హాలిడే కావచ్చు, లేదా నార్మల్ డేస్ అయినా కావచ్చు, వర్షాలు పడినా ఎండలు ఉన్నా కూడా ఎప్పుడు నిత్యం ప్రజలు ఉంటారు. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎండ తీవ్రత అంటే ఒక చిరెండ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎండకి భరించలేనటువంటి విశాఖ ప్రజలు ఎవరు కూడా ఆ బీచ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా బీచ్లన్నీ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రజలు బయటికి రావడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు గాలుపు కూడా, అంటే వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్పపీడనం వల్ల దాదాపుగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే ఈదురుగాలు వీస్తాయి, ఉరుములతో కూడినటువంటి జల్లులు పడతాయి, పిడుగులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేస్తూనే ఉంది. అయితే విశాఖలో వాతావరణం దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు లేవు, కానీ వడగాలులు ఇంచుమించుగా అదే స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వడగాలికి తీవ్రతకు ప్రజలెవరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎటు నుంచి ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆ స్టాల్స్, ఇక్కడ ఉండే స్టాల్స్ కానీ, లేదా ఇటు వచ్చే టూరిజంకి టూరిస్టులు కానీ ఏ ఒక్కరూ లేకపోవడంతో బీచ్ రోడ్డు కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితిని అయితే మన విజువల్లో కూడా చూడొచ్చు. పక్క నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది, వాతావరణంలో మార్పులు ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి తరుణంలో విశాఖలో దానికి భిన్నంగా వాతావరణం ఉండడం, ప్రజలెవరూ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మండిపోతున్నటువంటి ఎండ, ఉక్కపోతతో ప్రజలైతే వెలువెల్లాడిపోతున్నారు. దానికి నిదర్శనమే మనం ఉన్నటువంటి బీచ్ రోడ్డు కానీ, లేదా విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు కానీ ఎవరూ లేకుండా వెలవెలబోతున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎండ తీవ్రత ఎంతగా ఉందో. మరి వాతావరణం ఇదే విధంగా కొనసాగుతుందా, లేదా వాతావరణ కేంద్రము చెప్పిన విధంగా వర్షాలు కురిసి చల్లబడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.